కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిలమందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనుడారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితి తీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనే అర్థమందుతుంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వికసిస్తుంది
అందరూ కలిసి పాడితే ఒకటి మంచిగా ఉంటుంది. దేవతలారండి ఈ దేవనలందించండి, వచ్చిన భూములు పండించే నా దీవెనలందించండి. కాలలో ఈలలో ఈ కన్యకి ఇలాంటి పసివాడను ఉంటే పరున్నే వరము ఇవ్వండి. తెలియని తెలియని వేడుకలో ఇలాంటి దీవెనలు చెప్పరాని వింత చూస్తే సంగపోని నేను తల్లి చెడ్డ పనులు చేయము. అమ్మమాట నీవు నమ్ముదే ఓ చిట్టి తల్లి, అనుమానం ఎగిరిపోయనే ఓ చిట్టి తల్లి. లాయిని 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 రామాచిలకమ్మ పడండి. మన ప్రేమ మొలకమ్మ రారమ్మ. వచ్చాక వదలడం వల్ల
కాశ్మీరీ అందము కన్నా కనపడుతుందా అందం తాజు మహల్కైనా ఉందా నీ నడకల్లో మొత్తం 2 గానాలు 2 లైన్లు నింపాను. చదువు గురించి చదువు పాట కన్ను చూపును అది సమస్త విశ్వము విద్యార్థి అందుకే చదవాలిగా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా చదవాలిగా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువుగా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవరాలిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా అంతరిక్ష చదువు మానవ విజ్ఞానానికి ఆనందన చదువు అజరామర చరిత్రకు దర్పణమే చదువు చదవాలిగా ఆటంకాలు మానవత మందిరంలో దేవుడు రాచరువు మానవత మందిరంలో దేవుడు రాచరువు పాట గుర్తుందా ప్రవరణ పాఠం 10th క్లాస్ గుర్తుందా అటజని కాంచి భూమి సురుడంబర చుంబి సురస్సర ఝరీ పటల ముహూర్ముహూర్లుటత బంగటరంగ మృదంగ నిస్మర స్ఫుటన కథానుకూల పరికుల్ల కళాపకళా నిజానము గటక చరక్కరేను కరకంపిత సానం శీతశైలమున్ గుర్తొచ్చిందా వస్తుంది కదా మరొకసారి గుర్తు చేద్దామని తలమే బ్రహ్మకునైన నీనగ మహత్వం వెన్న నే నీయడంగల చోద్యంబులు కన్గొనియద లేపు కన్గొనియదంగాకేమి కలిగి బాంధవమాను తత్త రవికాంతస్యంది నీహార కందల చూకార పరంపరల్ పై పైన్ మధ్యహానముందెల్పెడిన్ ఇవన్నీ ఆ పాఠంలో ఉన్నటువంటి పద్యాలే. తర్వాత లచ్చమ్మ చెమ్మ మాకు చిన్నప్పుడు పండితులు బచ్చాలంటే వాడు అతను కూర్చుకొని బచ్చాలు కదా పక్షాలు క్షా క్షా అని పలుకుబట్టి 10 సార్లు అనిపించాడు. క్షా లక్ష పక్షాలు లక్ష్మయ్య లక్ష్మమ్మ అని క్షా అనేది అది అలికిచ్చి బాగా మాకు చెవులు పెట్టి బాగా నేర్పించారు. అప్పుడే మాకు అతను చెప్పాడు లక్ష పక్షాలు తిన్న లక్ష్మయ్యకు ఒక పక్షము లక్ష్యమా శాంతను ఉత్తరించండి అని అప్పుడు చెప్తే అది జ్ఞాపకం చిన్నప్పుడు 4వ తరగతిలోనే. సుప్రియకు ధన్యవాదాలు చెప్పాలి. మా సార్ వాళ్ళకైతే ఇక్కడ ఈ స్కూల్లో నేను వైఎస్ఎస్ రిప్రజెంట్ అలా మా సార్ తరఫున రావడం జరిగింది. సారు కృష్ణ నేను చదువుని ఎంత కలిగిన సజ్ఞత ఇంచుట కాలకున్న నా చదువు నిర్భగంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదులుకు మంచి కూర నలపాకము చేసి నీని నందు నింపదవెడు ఉప్పు లేక రుచి పుట్టగనతయ్య భాస్కరా. బతుకు తీపి పాటలో చెరో అక్షరం స్నేహమనే మాటలో చెరో అక్షరం దోస్త్ మేరా దోస్త్ తూవే మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం.
ఫోన్లో చూసి లిరిక్స్ ఎన్నటికీ మాయని మమత ఒక్క క్షణం నిన్ను మీది నేనుండలేను ఒక్క క్షణం ఈ ఊరు నిడిచి నేనుండలేను ఎన్నెన్నో జన్మల బంధం మీదే నాదే ఎన్నటికీ మాయని మమత సామాజిక న్యాయం ఉండాలి. మీరు ఫాస్ట్గా తిరగాలి. అట్టగానికి పోయినప్పుడు అడుగులు ఇస్తే తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి వెన్నంటి నిలిచిన మన పుస్తకాల
కష్టాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరా తల తడిరా. కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు మన రాకతో మురిసిన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఏ పని చేస్తున్నారు అని చెప్తే ఇప్పుడు మా ఈ క్లాస్లో ఈ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు యొక్క పరిస్థితి అంతా కూడా ఒక కొలికి వచ్చేస్తుంది తెలిసిపోతుంది కదా. చదువుతున్నారా లేకపోతే మధ్యనాలు చేసిందా లేకపోతే ఇంకా ఏమైనా వ్యాపారం చేస్తున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా అనేటువంటి తెలుస్తుంది. సంతోషం మరింత పెరుగుతుంది. ఇది సీరియల్ గారిగా సీరియల్ అంటే ఫస్ట్ మన స్వతహాగా మన ఇష్టంతోనే ఈ ప్రోగ్రాం చేసుకున్నాం కాబట్టి అందరూ బలంతం పెట్టకుండా త్వరగా మాట్లాడితే సార్ వాళ్ళు కొంచెం పనులు ముగించుకొని మనతో వచ్చారు కాబట్టి మనం కూడా వాళ్ళకి అంతే గుర్తునిస్తూ పంపించాల్సిందిగా మనం చేస్తున్నాను. నా పేరు సురేష్ కుమార్.
నేను మొదట్లో 8th క్లాస్ నుంచి ఈ పాఠశాలకు రావడం జరిగింది. 7th వరకు గోర్దగిరిలో చదివాను. గోర్దగిరి నుంచి మేము 5 మంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళమి. 5 మందిలో 5 మందికి సైకిల్ ఉండేది. నాకు మొదట్లో సైకిల్ లేకునేది. మా ఫ్రెండ్స్ నన్ను సైకిల్ పైన తీసుకొచ్చి పాఠశాలలో వదిలేవారు. తదనంతరం మా ఫాదర్ చనిపోవడంతో నేను గున్నాల్లో ఉండడం జరిగింది. గున్నాల్లో చదువుకున్నాను. గున్నాల్లో అంటే నాకు క్లాస్లో అందరు బెస్ట్గానే ఉండేవారు. నేను క్లాస్ లీడర్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇక అమ్మాయిలతో బాగా సన్నిహితంగా ఉండేవాడిని. అక్క అనుకుంటూ ఉదాహరణకు అరుణ కానీ సువర్ణ లోకేశ్వర్ని బాగా కొట్టేవాడిని. అప్పుడప్పుడు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఉండేటువంటి హ్యాపీనెస్ కానీ మనం తరగతి కానీ అంటే పెరిగే కొద్దీ మనకు ఒదిగి ఉంటాం కానీ మన బిహేవియర్ అనేది వేరే ఉంటుంది. ఇంటర్వ్యూ డిగ్రీ పీజీ వరకు చదివినా కానీ ఎక్కడ ఇంత స్నేహ సంబంధం ఉండదు. వాళ్ళు ఎందుకంటే ఆపుటకే ఉండి వెళ్ళిపోతుంటారు. కానీ మనం చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో చదువుకున్నాం కాబట్టి 1 నుంచి 10th వరకు చదివిన వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అదేవిధంగా నేను మధ్యలో వచ్చిన నాకు చాలా అందరితో సన్నిహిత సంబంధం ఉంది. ఆ సంబంధం ఇప్పుడు ప్లస్ ఫ్యూచర్లో కూడా అదేవిధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి సార్ వాళ్ళ విషయానికి వస్తే రాజేంద్ర సార్ మ్యాథ్స్ చెప్పేవారు. అప్పట్లో నాకు సెకండ్ అన్న ఫస్ట్ అన్న వచ్చేది సారు మనకి చెప్పే టైంలో. తర్వాత కృష్ణ సార్ అంటే మాకు ఊరు సంబంధించిన సార్ అని చెప్పేసి చాలా సన్నిహితం ఉండేది. అప్పట్లో సారు బయాలజికల్ సైన్స్ చెప్పేవారు. సారు బుక్ కన్నా బయటి ప్రపంచం గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. గిరీశ్వర రెడ్డి సార్ ఉండేవారు. సార్ ఇంగ్లీష్ బోధించేవారు. దక్కురావు సార్ ఉండేవారు. ఆ సారు హిందీ క్లాస్ చెప్పేవారు. ఇంకా సుధాకర్ సార్ గారి గురించి వచ్చేసరికి అప్పట్లో చాలా భయంగా ఉండేది. ఎందుకంటే సారు చూస్తేనేమో కొద్దిగా ఉండేవారు కానీ గంభీరంగా మాట్లాడేవారు. తరగతి గదిలో కూడా అదేవిధంగా సిస్టమేటిక్ పాటించేవారు. ఎవరన్నా పద్ధతి చెప్పకపోతే అన్ని నిలబెట్టి క్లాస్ అయిపోయిన వరకు అన్ని నిలబెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి సార్. దానిలో నేను ఒక బాధితునిగా ఫీల్ అవుతుంటా. ఇంకా ఫస్ట్ బెంచ్ వచ్చేసరికి నేను నా మిత్రుడు కృష్ణయ్య ఉండేవారు సార్. కృష్ణయ్య అనేది చనిపోయిండు గత 5 years బ్యాక్. వెకేండి సార్ ఉన్నారు సార్ కృష్ణయ్య. తర్వాత ధనంజయ కృష్ణయ్య ఒక బెంచ్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ బెంచ్ మాది. ఇప్పటికీ ధనంజయ వనపర్తిలో కలిసేటప్పుడు మాత్రం ఇద్దరం అదే విధంగా మాట్లాడుకునే వాళ్ళం. ఆ బెంచ్ గురించి షేర్ చేసుకునే వాళ్ళము. ఎన్నో చాలా ఏళ్ళ తర్వాత అంటే 20 ఏళ్ళ తర్వాత మనందరం కలిసినందుకు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో మళ్ళొకసారి కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్లీజ్. నా పెళ్లి విషయానికి వస్తే మా వైపుది అజ్జకోలు అమ్మాయి బీటెక్ చేసింది. నాకు ఒక కొడుకు ఒక బాబు బేబీ ఉంది సార్. ఇదే మా సంతానం. నేను ప్రస్తుతం రిపోర్టర్గా చేస్తున్నాను సార్ చిన్నమ్మాయి మండలంలో. అలాంటి సమయంలో మా నాన్న నన్ను ఇంటికి వాళ్ళని తీసుకెళ్ళాలి. వాళ్ళ నుంచి మా నాన్నకు మేము ఇద్దరమే అమ్మాయిలు. నేను చిన్న అమ్మాయిని. ఆడ కొంచెం సమస్యల వల్ల మా అక్క చెల్లెళ్ళకి కొంత తగాదాలు వచ్చినాయి. ఆ నుంచి మా నాన్ననే నువ్వు ఇక్కడ ఉండదు, మీ అక్కగారింటికి వెళ్ళేసరి నన్ను చాలా ఇబ్బందులు పెట్టినారు. అప్పటికి
ఉన్నాడు. ఆయననే తోలుకొచ్చి మా అత్తగారింటి కదా నన్ను ఉంచి ఇల్లు కట్టించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. ఆయన వల్ల ఇప్పుడు ఉన్నానంటే రీసెంట్గా కూడా నాకు సర్జరీ అయింది. ఆ రోజు కూడా మా మేనమామనే నాకు దగ్గర ఉండి అన్ని చూసుకొని ఆయననే నాకు ఈ బ్రతుకునిచ్చిండు. నేను ఒక ఆశా వర్కర్గా ఈ కుమ్మడం విలేజ్లోనే పనిచేస్తున్నాను. నాకు అది ఉన్నందుకు ఇంకా చదువుకున్నందుకు అది చాలా నాకు మేలు చేసింది. అప్పట్లో నాకు చదువుకునేటప్పుడు గోపాలకృష్ణ సార్ సోషల్ స్టడీ నాకంటే చాలా ఇష్టము. దాంట్లో 25 తెచ్చుకున్నాను, 100 తెచ్చుకున్నాను. కానీ మిగతా సబ్జెక్టులు కొంచెం తక్కువనే చదివాను. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. ఇంకా ఇంత చదువుకుంటే ఆ సబ్జెక్ట్ లాగా అన్ని చదువుకుంటే కూడా ఈరోజు ఒక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నా, నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నా కదా, ఇంకా ఇంటికి ఇంత ఇంప్రూవ్ అయ్యి ఒక ఏఎన్ఎంగా చేస్తుంటేనేమో అనే ఫీలింగ్ నాలో కలుగుతుంది. అందుకే మనం ఏది కానీ గురువులు చెప్పినది ప్రతిదీ మనం శ్రద్ధగా విని చదువుకుంటేనే ఏదైనా పై స్థాయిలోకి వస్తాము. ఇప్పుడు ఉన్నదంటే నేను కొంచెం చదువుకున్నా కాబట్టి కొంచెం నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇంతకంటే మా ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి స్కూల్ టీచర్గా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప. మా సారు 10th హౌస్ ఫార్మర్. స్కూల్ లైఫ్లో చాలా మేము అనుభవించాము. ఎంజాయ్ అంటే ఏంటి అని అన్నీ చూసాము. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేసరికి మేము చేసిన అల్లర్లు అన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము ఆ స్థాయిలో కూడా మేము ఇప్పుడు ఆలోచించినట్లు ఆలోచిస్తే మేము ఇంకో స్థాయిలో ఉండేవాళ్ళమని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఏది ఏమైనా మేము మరి అనుకున్న స్థాయిలో కాకుండా ఒక స్థాయిలో ఉన్నామని సంతోషిస్తున్నాము. మాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను కూడా హృదయపూర్వక ధన్యవాదములు. సార్, థ్యాంక్ యూ సార్. పేరెంట్స్, ఫ్రెండ్స్ చాలా ధన్యవాదాలు. నా పేరు ఎం రుక్మిణి, ఆయన పేరు కృష్ణ. మాకిద్దరు బాబులు. నేను ప్రస్తుతం కొత్తకోటలోనే ఉంటున్నాను. మా సార్ వచ్చేసి నందిని డైరీలో క్వాలిటీ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఆయన రిటైర్మెంట్ అయినట్టు నేను వనపట్నం ఉంటాను. పాప కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్గా హైదరాబాద్లో అందరు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇంకా పిల్లలు ఏం లేరు. ప్రజెంట్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను. ఇంకా సార్ కూడా చాలా మిస్ అవుతున్నాను. స్టూడెంట్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంజాయ్ చేస్తుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 6th క్లాస్ నుంచి ఇక్కడికి మ్యారేజ్ అయింది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. నేను వచ్చేసి ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తాను. ఇద్దరు పిల్లలు. మా బాబాయ్ ఇంటర్ అయితే మా బాబు 6th క్లాస్. అప్పుడు చదువుకున్న చదువు వల్లనే నేను జాబ్ చేస్తున్నాను. నాకు నమ్మకం. సార్ వాళ్ళు కొట్టిన పిల్ల పట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను జాబ్ చేస్తుంటే నాకు బాగా అర్థమవుతుంది. సార్ వాళ్ళు చెప్పినట్టు వినింటే నేను ఇంకా బాగా చదువుకునేదాన్ని అని
సార్ వాళ్ళ దయ వల్ల నేను ఇప్పటికీ ఒక 15,000 కానీ 16,000 కానీ సంపాదిస్తున్నాను నాకు ఒక నమ్మకం. వాళ్ళు చదివేయలేదు కానీ ఇప్పుడు పిల్లలకి ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా చదవాలి సరిగ్గా. మాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే మంచిగా చదువుకుంటే ఇంకా బాగా జాబ్ చేసుకునే వాళ్ళని అప్పట్లో చదివేయలేదు, ఇప్పట్లో చదివించిన పిల్లలు వినడు. నాకైతే బాగా అర్థమైంది, మంచిగా చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ఆత్మీయ సమ్మేళనం సమావేశపెట్టినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చినందుకు. సైన్స్ చాలా బాగా చెప్పేవారు కృష్ణేశ్వరు, బయోలజీ. రాజేంద్ర ప్రసాద్ సార్ మంచిగా మ్యాథ్స్ చాలా బోధించేవాడు. తెలుగు చాలా స్పష్టంగా సుధాకర్ సారు బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. స్కూల్ లైఫ్ చాలా విలువైనది. ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా చదువుకుంటే బాగా ఎట్లా ఉండేవాళ్ళమని. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. మా ఆయన వ్యాపారం చేస్తాను, నేను హౌస్ వైఫ్. ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక సార్ క్లాసులకు రాగానే ముందు ఉన్న వాళ్ళను ఒక చెప్పేసి వచ్చేవాడు. అంత సంఘటన నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది. వెళ్ళేటప్పుడు కూడా చాపిస్తా మరి వేసి వెళ్ళేవాడు, అది కూడా చాలా గుర్తుంది. కృష్ణయ్య సార్ కూడా మంచిగా చాలా చెప్పేవాడు. నేను అచ్చపేటలో హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా సార్ ఆత్మీయ సమయం చేసిన ఉపాధ్యాయులకు, మా తోటి స్నేహితులకు మరియు నేను ప్రేమగా పిలుచుకునే మా అక్కలకు, చెల్లెలకు మరియు ఫ్రెండ్స్కి అందరికీ మైక్ దగ్గరికి వందనాలు. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో ఎక్కువగా అల్లరి చేసిందంటే ఈ బ్యాచ్లో నేనే అని భావిస్తున్నాను. ఆ రోజుల్లో మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం, అయినా రాజేంద్ర సార్తో బాగా తమ్ము తినేవాడిని. అదేవిధంగా కృష్ణ సార్ గారు బయోసైన్స్ బాగా చెప్పేవారు. 1 మార్కు 1/2 మార్కు కోసం బాగా కొట్లాడేవాళ్ళం. ఏదో మీ పెద్ద రాసిన వాళ్ళు లాగా. అయినా మా తప్పుని భావించి సారు 1 మార్కు 1/2 మార్కు వేసేవాడు. అలాగే తెలుగు ఉపాధ్యాయులు సుధాకర్ రావు సారు పద్యాల్ని బాగా చెప్పేవారు. కొంతమంది ఉపాధ్యాయులు ఇంకా రాలేకపోయింది, కానీ వాళ్ళతోటి ఉన్న అనుబంధం మాకు చాలా గొప్పదిగా భావిస్తాం. ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత ఘనంగా సెలబ్రేట్ చేయడానికి కారణమైన ఒకటి మల్లికార్జున్, రవి, మిగతా అంజీ, సురేష్, దేవరాజు వీళ్ళంతా కోఆర్డినేట్ చేసి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మాలోని అనుభవాల్ని తెలియజేసుకుంటున్నాం. నాకు మ్యారేజ్ అయ్యింది. మా భార్య పేరు అఖిల. నేను MA BD కంప్లీట్ చేశాను. ప్రస్తుతం మా హెయిర్ సెలూన్ షాపే ఉంది. వనపర్తిలో నివాసం ఉంటున్నాను. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇంతలో ముగిస్తున్నాను. హలో, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సమ్మేళనానికి వచ్చేయనున్న సార్ వాళ్ళకి, తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు నాగరాజు, మా భార్య పేరు పవిత్ర. నాకు 2 కొడుకులు. పెద్ద బాబు వచ్చేసి 4th క్లాస్, ఫస్ట్ బాబు వచ్చేసి 1st క్లాస్. అంతే సార్ నేను చెప్తున్నాను. స్టేజ్లో ఉన్నారు ఉపాధ్యాయులకు, నా తోటి స్నేహితులకు అందరికీ స్వాగతం. నా పేరు మురళి, మా భార్య పేరు రాధా. నేను 108 ప్రైవేట్లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మళ్ళీ నవ్వదు. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. ప్రస్తుతం నేను గుమ్మడంలో ఉంటున్నా. మేము లొకేషన్ బీర్నాలలో పనిచేస్తున్నాం.
హలో నమస్కారం, నా పేరు దేవరాజు. మహిళ సంఘాలు ఒకేస్తున్నా మైక్ దగ్గరికి మా ఆయన పేరు కవిత, నాకు బాబు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2020, 2005, 2006 బ్యాచ్. ఈ దీనికి వచ్చినటువంటి సార్ వాళ్ళకి నా ప్రత్యేక పాదాభివందనం తెలియజేస్తున్నాను. నా తోటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వచ్చేసి శివ, మా ముందు పేరు వచ్చేసి చంద్రకళ. ప్రజెంట్గా నేను పెబ్బేరులో ఉంటున్నాను. ప్రజెంట్గా మున్సిపల్ చైర్మన్ దగ్గర అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 మొదలు, ఇద్దరు, ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు యూకేజీ. థ్యాంక్ యూ. ఇక్కడ ఊళ్ళోనే ఉంటాను. గ్రామపంచాయత పెద్దపల్లి. మా భార్య పేరు, 2 ఆడపిల్లలు. వరకు ఇక్కడే కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ డిప్లొమాలో, దాని తర్వాత హైదరాబాద్లో మల్టీమీడియా అనేది ఆల్మోస్ట్ బీటెక్ లెవెల్ అని గేమింగ్ మీద కోర్స్ చేసిన. సో దాని మీద ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ లీడ్గా, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టార్ట్ చేసి కెరియర్, ఇప్పుడు ప్రాజెక్ట్ లీడ్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. తర్వాత మా వైఫ్ పేరు వచ్చేసి సరి, తను కూడా బీటెక్ హోల్డర్. కానీ ఇంటెలిజెన్స్లో ఎఫ్ఐఆర్ అయ్యాక నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ. మరియు ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ వారి యొక్క గైడెన్స్, వాళ్ళు తిట్టినా కొట్టినా ఈరోజు మేము ఈ స్టేజ్లో ఈ రకంగా ఎస్టాబ్లిష్ అయ్యి స్టేబుల్ ఉన్నామంటే కంప్లీట్గా 100% తల్లిదండ్రుల తర్వాత మీ యొక్క గైడెన్స్, మీరు కొట్టినా తిట్టినా మా మంచి కోసమే చెప్పారు. సో ఈరోజు మేము ఈ రకంగా ఉన్నామంటే దానికి 100% మీ గైడెన్స్ అని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. సో ఈరోజు ఈ ఆపర్చునిటీ ద్వారా మిమ్మల్ని కలవడం కూడా నాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు. హలో, అతోటి మనిషికి ధన్యవాదాలు. నేను ఇక్కడ సిక్కులు గట్టి మాట్లాడు. ఇప్పుడైతే 3 సంవత్సరాలు ఇక్కడ చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వనపర్తిలో గాయత్రి కాలేజీలో కంప్లీట్ చేయడం, తర్వాత డిగ్రీ గాయత్రి కాలేజీలో కంప్లీట్ చేయడం జరిగింది. నేను డిగ్రీ 7,000 చేసిన. తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్లో ఎండింగ్లో 1,000 చేసిన. అక్కడి లీడర్షిప్ భావాలు అట్లే కొనసాగుతున్నాయి. అవి ఎప్పుడు కూడా మర్చిపోలేము. కానీ ఆ లీడర్షిప్ భావాలు కూడా మనకు ఎక్కడున్నా ఏ ఆర్గనైజేషన్ సరే ఒక విద్యాన్ని నేర్పిస్తుంది. సమాజంలో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వెళ్ళాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది నేర్పిస్తుంది. ఏ ఆర్గనైజేషన్ దాన్ని పూర్తిగా స్వీకరించరు. మాకు ఇష్టాలతో కూడుకున్నది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యారేజ్ చేసుకున్నాం అనివార్య కారణాల వల్ల. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎటకెళ్ళకి మ్యారేజ్ చేసుకుని కూడా కంప్లీట్ చేసిన. ఎటకెళ్ళకు డిగ్రీ కంప్లీట్ చేసిన. బీకామ్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియం. కానీ అప్పటికైనా రాజేంద్ర సార్ నేనంటే ఇష్టం. సార్కి సార్ అంటే ఇష్టం, సార్ అంటే నాకు ఇష్టం, నేనంటే సార్కి ఇష్టం, రెండు. కానీ కృష్ణా సార్ మటుకు ఇప్పటికి బాగా గుర్తుంటుంది. రాత్రి గంటకేలకు సార్ దయ్యాలు కూతాలు అంటే ఒకటే గుర్తొచ్చేది, శ్మశానంగా పట్టుకోవాలి.
హలో దయ్యాలను చూపెట్టాలని సార్ మమ్మల్ని డామినేట్ చేస్తుండే ఇప్పుడు కూడా అదే భావంతో మేము ఉన్నాం. దయాలంటే ఎక్కువ చెప్పి నమ్మలేము. సారే గుర్తొస్తాడు, నమ్మేనాడు సారే గుర్తొస్తాడు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ గా చేయాలనుకున్నాము. అనుకోకుండా నేను రవికుమార్ ఇద్దరు ఒక దగ్గర ఉండి ఒక ఫోన్లో ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనుకున్నాము. అది మనం చేద్దామని అనుకున్నాం, కండక్ట్ చేయాలనుకున్నాం. ఎట్లా అని ఒక గ్రూప్లో మెసేజ్ చేశాము. అందరూ సహకరించారు, తిప్పలు పెట్టారు, అన్ని చేశారు. కానీ ఎటకేలకు కంప్లీట్ చేస్తున్నాం. నాకు 3 పిల్లలు. మా భార్య చేస్తుందా, మా భార్య 10th క్లాస్ పూర్తి చేసింది. మా బాబు మొదటి బాబు వచ్చే 2nd క్లాస్ ఎంజైపీ చార్నగర్ కటార్పల్లిలో చదువుతున్నాడు. 2nd పాప హైదరాబాద్ చదువుతున్నది ఎంజైపీలో. మళ్ళీ టాటాబాయ్ 4th క్లాస్లో మొన్న గుర్తులో ఇంటికి వచ్చేది కలగుర్తిలో. జాబ్ నేను ప్రజెంట్గా హెరిటేజ్లో టెక్నికల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను గత 12 సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా తోటి విద్యార్థినులు మరియు మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా కొంతమంది గురువులు రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. దానితో పాటు ఇంకో ఇద్దరు, ఒక మేడం సారు మరణించడం జరిగింది. వారి కోసం మనందరం రెండు నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటిద్దాం. అందరం లేచి నిలబడండి, 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మనకు ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ సారు మరియు రాముల్ సారు సోషల్ కార్యక్రమాలు చేయించడంలో ముందుండేవాళ్ళు. ఈ ఇద్దరు సార్ వాళ్ళ నుంచే నేను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సోషల్ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుంటాను. దాంట్లో మన సార్ వాళ్ళు నేర్పినటువంటి సోషల్ కార్యక్రమం ఏంటంటే చెట్లను పెంచడం. ఇప్పుడు మనకు మన పాఠశాలలో ఉన్నటువంటి 70% మొక్కలు కేవలం మన బ్యాచ్ నాటినటువంటి మొక్కలే ఉన్నాయి. ఒకసారి మీరు నాటిన మొక్కలు ఉన్నాయో లేవో కూడా చూసుకోండి. ఈరోజు వెళ్ళే ముందు మీ చెట్టు దగ్గర మీరు ఫోటో దిగండి. అట్లాగే సార్ మనం వెళ్ళిన తర్వాత కొత్త స్టాఫ్ వచ్చిన తర్వాత చెట్లు అన్నీ కొట్టేయడానికి ఫిక్స్ అయ్యింది సార్. అయితే ఆగస్టు 15th రోజు నేను వచ్చి సార్ వాళ్ళందరికీ చెప్పిన ఇక్కడ ఉన్న ఒక్క చెట్టు కూడా కొట్టడానికి వీలు లేదు. అంటే వాళ్ళు ఏం సార్ అంటే గ్రౌండ్ లేదు ఆడుకోవడానికి అన్నట్టు కొట్టేయడానికి వెళ్ళారు. మనకు కబడ్డీ గ్రౌండ్ ఉంది, ఖోఖో గ్రౌండ్ ఉంది, వాలీబాల్ గ్రౌండ్ ఉంది. అంతకన్నా ఎక్కువ గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కొట్టేయకండి అని చెప్తే అప్పుడు చిన్న స్టేజ్ కట్టుకొని ఆ చెట్ల కిందనే వాళ్ళు ప్రేర్ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా మనం నాటిన మొక్కలు 70% మన పాఠశాలలో ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటాం. రైట్. నాకైతే నా చెట్టును చూసిన ప్రతిసారి రాముల్ సార్ ఫోటో మొక్కలు ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంతమంది పిల్లలకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి సార్ కూడా చాలాసార్లు మెసేజ్ పెట్టారు. అట్లాగే స్కూల్లో చాలా అనుభవాలు నేర్చుకున్నాను. సార్ వాళ్ళ ప్రకారం సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి సార్ నేను ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేశాను.
నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 589 మందికి ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చాం సార్. 589 మందికి ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చాం. దాదాపు 120 మంది వరకు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాం సార్. నా ఇంటర్ అయిపోయిన మొదటి సంవత్సరంలోనే రాజీవ్ యువ కిరణాల కింద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నేను డిగ్రీ చదువుతున్నప్పుడే 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం సార్. దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఆ తర్వాత MBA, ఆ తర్వాత MCOM. డిగ్రీలో నాది యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ సార్. MBA కూడా యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, MCOM యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్. MBA ఉస్మానియా యూనివర్సిటీ, డిగ్రీ పాలమూరు యూనివర్సిటీ, MCOM నాగార్జున యూనివర్సిటీ. దాని తర్వాత సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో న్యూస్ పేపర్ కూడా స్థాపించాం సార్. న్యూస్ పేపర్ స్థాపించి దానిలో అనేకమైన కథనాలు ప్రచురించి ఆ కథనాలకు స్పందనలు కూడా తీసుకున్నాం సార్. అంటే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాం. ఈ మొత్తం కూడా ఉపాధ్యాయుల సహకారంతోనే చేశాం. మేము చాలాసార్లు అందరి టీచర్లను కలవాలనుకుంటాం, కానీ కలవలేకపోయాం సార్. కానీ సుధాకర్ సార్ గారిని మాత్రం సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా కలుసుకున్నాం. ఎందుకంటే సార్ గారు అందుబాటులో ఉంటారు. అందుకే సార్ గారిని వెళ్ళి మేము ప్రతి సంవత్సరం కలవడం కూడా జరిగింది. అట్లాగే సార్ ఈ కార్యక్రమం నిర్వహించడానికి మల్లికార్జున ఎంతగానో శ్రమ పడ్డారు. మేము ఎన్ని తిట్టినా కూడా చాలాసార్లు తిట్టినా మల్లికార్జున కాకుండా ఆ ప్లేస్లో వేరే వ్యక్తి ఉంటే ఈ ప్రోగ్రామ్ వద్దని చెప్పి ఎప్పుడో క్యాన్సిల్ చేయాల్సి తరపున మల్లికార్జున కూడా మేము సన్మానించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మాతో పాటు కూడా మీరు కూడా అంటే ఒక మంచి వ్యక్తి మల్లికార్జున, ఒక మంచి వ్యక్తి, ఎంతమంది తిట్టినా ఏం చేసినా ఓడ్చుకొని అందరినీ కలుపుకొని వెళ్ళే గుణం మల్లికార్జునకు ఉంది. కాబట్టి మల్లికార్జుని చిరు సన్మానం చేసుకుంటాం సార్. మల్లికార్జున స్టేజ్ మీదకి రావాలి. మల్లికార్జున ఎక్కడన్నా